ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కార్యక్రమం రొద్దం. సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారులు వీధిలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు వివరిస్తూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించి చెత్త నుండి సంపద తయారు విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రొద్దం సర్పంచ్ రూపా ఈఓ ఆర్డి గోవిందప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు నీరుగంటి వీరాంజనేయులు, మాజీ ఎంపీటీసీలు చెన్నకేశవులు, చంద్రశేఖర్, మాజీ కోఆప్షన్ మెంబర్స్ అక్బర్, పెద్ద చిక్కల రెడ్డి, వాల్మీకి, చిరంజీవి, చెరువు సంఘం అధ్యక్షుడు కిష్టప్ప, డీలర్లు సిద్ధన్న, ఆదిశేషు, ఉమాశంకర్, స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహమూర్తి, యానిమేటర్ కనుమప్ప మరియు పంచాయతీ వర్కర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మన గ్రామ పంచాయతీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఉన్నది. ప్రతిరోజు మన గ్రామ మీ ఇంటి వద్ద నుండి చెత్తను సేకరించాలి. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సేకరించిన చెత్తను మన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తారు మరియు పొడి చెత్తను వేరు చేసి పునర్వినియోగం చేస్తారు. కావున గ్రామ ప్రజలందరూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా గ్రామ పంచాయతీ వారికి అంది. చెప్పండి సార్. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి.